ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చాడు. అప్పుడు అతనికి తీవ్రమైన దేహ అస్వస్థత ఉంది. ఈ విషయం మహాస్వామి వారు విన్నారు. అతని ఊరు, పేరు, ఇప్పుడు ఏ చోట నుండి వచ్చాడో వివరాలను కనుక్కోమన్నారు. అతని ఊరు తిరుచి దగ్గర ఒక గ్రామము. చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేసి కంచి మఠానికి వచ్చాడని మహాస్వామి వారితో చెప్పారు. సమీపమున ఉన్న ఒక వైద్యునికి చూపమన్నారు. ఆ భక్తుడు ఇలా అన్నాడు: ఇది హెమోరేజ్ వ్యాధి. హాస్పిటల్కి ఇతన్ని తీసుకుని వెళ్ళండి అని బదులిచ్చారు. విషయం స్వామివారికి విన్నవించారు. ఆయన అన్నారు, ఇది హెమరేజ్ కాదు. ఇంట్లో అవ్వను అడిగితే ఉష్ణాధిక్యం అని చెబుతుంది. ఇతరులు దృష్టి దోషం అని అంటారు. నాకు ఒకటి తోస్తున్నది. ఇతని కులదేవత చిరువాచూర్ మధుర కాళికమ్మ. ఈ కాలంలో ఎవరికి కులదేవత జ్ఞాప్తిలో ఉండటం లేదు. వాళ్లకు కులదేవత అంటే లక్ష్యం లేదు. వెంటనే కాళికాంబ గుడికి వెళ్ళి అర్చన చేసి ప్రసాదం తీసుకుని వచ్చి అతనికివ్వండి. ఇతడు చిదంబరం వెళ్ళాడు. కానీ అక్కడ కాళికాంబ దర్శనం చెయ్యలేదు. అది దోషం కదా. పైగా ఇతని ఇంట్లో కాళికా పూజ ఉంది. చిదంబరంలో కాళికార్చన చేసి కదా అతను ఇక్కడకు రావాలి. సరే, ఇప్పుడైనా మించిపోలేదు. ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు చిదంబరం వెళ్ళి కాళీ దర్శనం చెయ్యి. డాక్టరు చెప్పినట్లు హై బీపీ ఉండటం చేత ఉప్పు ఆహారంలో తగ్గించు అని సెలవిచ్చారు. అతనికి ప్రసాదమిచ్చి నుదుటి మీద కాళికాదేవి కుంకుమను పెట్టారు. అతనికి నిమ్మళించింది. మరుసటి రోజు ఇటువైపు తిరిగాడు. ఇక మీద కులదేవతను మరువను అని సంకల్పించాడు. కానీ అతనికి ఒక సందేహం మిగిలిపోయింది. తాను చిదంబరంలో కాళికాంబను దర్శనం చేయలేదని మహాస్వామి వారికి ఎలా తెలిసింది అని. జయ జయ శంకర, హర హర శంకర.